హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జురీస్ ఇన్సైట్స్ ఛానల్. సో అందరు కామెంట్ సెషన్లో అడుగుతున్నారు ఎస్వి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం ఎలాగా, డాక్యుమెంట్స్ ఏమి అని చెప్పి. సో ఎస్వి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం ఎలాగా అని చెప్పి మనం ప్రీవియస్గా ఒక వీడియో చేసాము. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, మీరు అక్కడ వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఈ వీడియోలో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ మనం ఎస్వి యూనివర్సిటీలో కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మనం అటెండ్ అయ్యేటప్పుడు మనం తీసుకొని వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం చూద్దాము. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 5 years BLLB ఇన్ ఎస్వి యూనివర్సిటీ అనే కాదు, ఇంకేదైనా యూనివర్సిటీస్లో లేకపోతే ఏదైనా లా కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి అని ఉంటుంది. సో పర్టికులర్గా ఈ వీడియోలో ఎస్వి యూనివర్సిటీ గురించి ఎందుకు మెన్షన్ చేశామంటే, సో ఎస్వి యూనివర్సిటీలో ఏమేమి సబ్మిట్ చేయాలి, మనం కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మనం ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి అక్కడ తీసుకొని వెళ్ళాలి అనేది బాగా డెప్త్గా తెలుసు నాకు. సో అందుకోసమని ఎస్వి యూనివర్సిటీ గురించి వీడియో. ఇంకా ఏదైనా వేరే కాలేజెస్కి మనం కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఈ డాక్యుమెంట్సే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏం చేంజ్ ఉంది, లేకపోతే ఒక 1 or 2 డాక్యుమెంట్స్ ఏమైనా ఎక్స్ట్రాగా మేబీ యాడ్ అయితే యాడ్ అవ్వచ్చు, మిగతావన్నీ సేమ్ అండి, ఏం మార్పు అనేది లేదు. సో ఓకేనా. సో ఫస్ట్ వచ్చి హాల్ టికెట్ అనమాట. సో మనం ఏపీ లా సెట్ ఎగ్జామినేషన్ రాసాం కదా, ఎగ్జామినేషన్ సంబంధించింది హాల్ టికెట్. ఇప్పుడు ఇంకొక విషయం ఏమంటే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనము జిరాక్స్ మాత్రం తీసుకొని వెళ్ళాలి. జిరాక్స్ అనేది మీరు ఒక 5 sets జిరాక్స్ చేసుకుంటే మీకు బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఎస్వి యూనివర్సిటీలో ఒరిజినల్స్ అనేవి ఏవి తీసుకోరు. మన ఇంటర్మీడియట్ టీసీ ఉంటుంది కదా, సో మనం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 5 years BLLB జాయిన్ అవుతాం కాబట్టి, సో మన ఇంటర్మీడియట్ది టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాత్రమే అండి ఒరిజినల్ మనం తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ రాస్తాను, మీరు కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి. ఒక 5 sets మీరు మంచిగా జిరాక్స్ తీసుకుని వెళ్తే అక్కడ వాళ్ళు మీ దగ్గర అన్ని జిరాక్స్ తీసుకుంటారు, ఏది ఒరిజినల్ తీసుకోరు. టీసీ ఒక్కటి మాత్రమే అండి ఒరిజినల్ తీసుకుంటారు, మీకు అవన్నీ జిరాక్సే. ఒక 5 sets తీసుకునండి. సో నేను 5 sets ఎందుకు చెప్తున్నాను, ఈ డాక్యుమెంట్స్ ఈ 5 sets ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత డిఓఏ ఆఫీస్ ఉంటుంది, డిఓఏ ఆఫీస్లో ఒకటి సబ్మిట్ చేయాలి, ఆ తర్వాత ప్రిన్సిపల్ ఆఫీస్లో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. సో మళ్ళీ మన అంటే కాలేజ్ ఉంటుంది కదా, మనము కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కాలేజ్లో ఉన్న వాళ్ళ మేనేజ్మెంట్కి మనం ఒక సెట్ ఆఫ్ కాపీస్ అనేది అక్కడ ఒకటి ఇవ్వాలి. మళ్ళీ ఇంకెవరైనా హాస్టల్లో జాయిన్ అవుతారు, ఎస్సీ యూనివర్సిటీ హాస్టల్లోనే జాయిన్ అవుతారంటే వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ కాపీస్ అనేవి మనం అక్కడ ఇవ్వాలండి. ఓకేనా. సో అందుకోసం మీరు ఒక 5 sets చేసి పెట్టుకుంటే మీకే మంచిది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ వచ్చి హాల్ టికెట్, మనం ఏపీ లా సెట్ ఎగ్జామినేషన్ రాసాం కదా, దాని యొక్క హాల్ టికెట్. ఆ తర్వాత ర్యాంక్ కార్డ్, మనకి ఎంత ర్యాంక్ వచ్చింది అని ర్యాంక్ కార్డ్ ఉంటుంది, ఆ ర్యాంక్ కార్డ్ తీసుకోవాలి. తర్వాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్, మనకి ఎక్కడ ఏ కాలేజ్లో సీట్ అనేది అలాట్మెంట్ అయ్యింది అనేది ఇంపార్టెంట్ కదా, సో సీట్ అలాట్మెంట్ ఆర్డర్. సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ ఆర్డర్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ఇదొక్కటి మీరు మిస్ అయ్యింది అంటే వాళ్ళు పంపించేస్తారు. ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్, జాయినింగ్ ఆర్డర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ సర్టిఫికేట్స్తో పాటు ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని పోయినా జాయినింగ్ రిపోర్ట్ అనేది మనం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. సో జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళలేదు అంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పంపించేసి వెళ్ళండి, వెళ్ళి తీసుకొని రండి అని చెప్తారు. ఓకేనా. సో సెల్ఫ్ రిపోర్టింగ్. 10th class మార్క్స్ మెమో, సో ఇక్కడ 10th class మార్క్స్ మెమో అనేది వాళ్ళు మన దగ్గర నుంచి ఒరిజినల్ అయితే తీసుకోరు, ఓన్లీ జిరాక్స్ మాత్రమే తీసుకుంటారు. సో ఒరిజినల్స్ వాళ్ళు మనకే ఇచ్చేస్తారు, మనం అక్కడ వెళ్ళి ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అందుకోసం మీరు జిరాక్స్ తీసుకోనండి. 10th class మార్క్స్ మెమో అండి జిరాక్స్. మళ్ళీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, +2 అంటే ఇంటర్మీడియట్ది మార్క్స్ మెమో. తర్వాత స్టడీ సర్టిఫికేట్, మన యొక్క స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మనకి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు స్టడీ కానీ లేకపోతే ఇంటర్ సంబంధించిన స్టడీ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ టీసీ, మనం చెప్పాం కదా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ అయితే ఒరిజినల్ వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర నుంచి. సో మీరు ఒక కాపీ అనేది మీరు తీసి పెట్టుకుంటే మీకు మంచిది. ఓకేనా. సో టీసీ. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, సో క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్గా వచ్చి ఉంటుంది కదా, సో అందరికీ తెలుసు క్యాస్ట్ సర్టిఫికేట్లో ఇక్కడ పైన నంబర్ ఉంటుంది, ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పి. సో లేటెస్ట్గా ఉంటుంది కదా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, రీసెంట్గా తీసుకొని ఉంటాం. సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అక్కడ ఇవ్వాలి. మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. సో ఇక్కడ జాగ్రత్త అంటే అక్కడ ఏం లేదండి, ఇప్పుడు కొంతమందికి స్కాలర్షిప్ రాదు కదా, వాళ్ళకి స్కాలర్షిప్ రాని వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అక్కడ వెళ్ళి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ 40,000 పే చేసాం. స్కాలర్షిప్ ఎవరికైతే రాదు వాళ్ళకి సీట్ అలాట్మెంట్ లో 0 అనేది ఉంటుంది.
జీరో మనీ అంటే ఏంటి, వాళ్ళకి స్కాలర్షిప్ అనేది అక్కడ ప్రొవైడ్ అవుతుంది అని చెప్పి. సో అందుకోసం ఏమంటే వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది జీరో ఎవరికైతే వస్తుందో వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా అక్కడికి ఇవ్వాలి. ఎందుకంటే మనము అప్లై చేసేటప్పుడే మన ఏపీ లా సెట్ మనం అప్లై చేస్తాం కదా, అప్పుడే మనం ఏమంటే మన ఇన్కమ్ సర్టిఫికేట్ ని మనం అప్లోడ్ చేసింటాం, క్యాస్ట్ సర్టిఫికేట్ ని, ఇన్కమ్ సర్టిఫికేట్ ని. సో మీరు మాత్రం ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్, స్కాలర్షిప్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ని తీసుకుని వెళ్ళాలి. స్కాలర్షిప్ రాని వాళ్ళు మనం 40,000 పే చేస్తాం కాబట్టి అక్కడ ఏం అవసరం లేదండి. నెక్స్ట్ మన ఆధార్ కార్డ్, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ మనం తీసుకునేది జిరాక్స్. మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది డిఓఐ ఆఫీస్ లో తీసుకుంటారు, తీసుకోకపోవచ్చు. కానీ ఒకవేళ మీరు హాస్టల్లో జాయిన్ అవ్వాలి అన్న వాళ్ళకి మ్యాండేటరీగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది మీరు అక్కడ తీసుకుని, ఎందుకంటే మీకు వాళ్ళు హాస్టల్లో జాయిన్ అయ్యేకి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ లో మనం ఖచ్చితంగా పైన మన ఫోటోని మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మళ్ళీ రేషన్ కార్డ్ అండి, రేషన్ కార్డ్ జిరాక్స్ తీసుకునేదండి, ఇది కూడా ఆప్షనల్. ఓకేనా. ఇవన్నీ మీరు జిరాక్స్ ఒక 5-6 తీసుకుని ఉంటే మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు డిఓఐ ఆఫీస్ అని చెప్పాను కదా, మీకు అందరికీ డిఓఐ ఆఫీస్ ఐడియా ఉండదు. సో డిఓఐ ఆఫీస్ అంటే ఏం లేదండి, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఎస్వి యూనివర్సిటీలోనే ఉంటుంది. మీరు ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఎస్వి యూనివర్సిటీలో ఎక్కడికి వెళ్ళినా సరే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తారు. సో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర నుంచి మీకు ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ సైడ్ అండి, ఇప్పుడు నా పొజిషన్ లో మీరు ఒకవేళ నిల్చుకొని ఉంటే ఇట్లా లెఫ్ట్ లో ఎస్బీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనుక సైడ్ లోనే డిఓఐ ఆఫీస్ అనేది ఉంటుంది. సో ఏపీ లా సెట్ కౌన్సిలింగ్ కూడా అక్కడే జరుగుతుంది. ఎస్వి యూనివర్సిటీలో మీరు ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ బ్యాంక్ అంటే ఎవరైనా చెప్తారు, అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ బోర్డ్ కూడా ఉంటాయి. ఓకేనా. సో ఎస్బీఐ బ్యాంక్ వెనుకలే డిఓఐ ఆఫీస్. సో ఇప్పుడు ఏమంటే ఇవన్నీ మనము ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకునేది డిఓఐ ఆఫీస్ సబ్మిట్ చేస్తాం. ఓకేనా. డిఓఐ ఆఫీస్ లో సబ్మిట్ చేసిన తర్వాత డిఓఐ ఆఫీస్ లోనే సైడ్ ఒక రూమ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనే వాళ్ళు ఉంటారు అక్కడ. అంటే ఇప్పుడు మనం ఏపీ లా సెట్ కదా, వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. అక్కడ వాళ్ళ డీన్ ఎవరైనా సరే అక్కడ సైన్ చేసి ఇస్తారనమాట. మన యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ అయితే వాళ్ళు మనకి సైన్ చేసి ఇస్తారు. సో ఆ సైన్ చేసింది మనం తీసుకొని ఆ కాపీని మనం జిరాక్స్ తీసుకొని దాన్ని తీసుకుని వెళ్ళి మనం ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫీస్ లో అండ్ కాలేజ్ బిల్డింగ్ లో కూడా ఇవ్వాలి. డిపార్ట్మెంట్ లో కాలేజ్ మన లా డిపార్ట్మెంట్ లో కూడా దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని చెప్పి, సో ప్రిన్సిపల్ ఆఫీస్ వచ్చి ప్రకాశం భవన్ అండి. ప్రకాశం భవన్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. ప్రకాశం భవన్ లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు ప్రకాశం భవన్ దగ్గరికి వెళ్ళి లోపలికి కొంచెం పైకి వెళ్తే ఎస్వి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కాబట్టి మీకు ప్రిన్సిపల్ ఆఫీస్ అంటే ఎవరైనా చెప్తారు. మీరు అక్కడ తీసుకుని వెళ్ళి ఈ సెట్ ఆఫ్ అన్ని కాపీస్ అన్ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో 102 అనేది ఆప్షనల్. 102 అనేది మిస్ అయినా పర్లేదు, అంటే మిస్ అయితే మీరు మిస్ చేయకండి. అంటే మనకు ఆప్షనల్ అంటే అవి మనం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని చెప్పి. సో మిగతా అవన్నీ తీసుకుని వెళ్ళి ప్రిన్సిపల్ ఆఫీస్ లో అక్కడ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఒక కాపీ అనేది ఇవ్వాలి. మళ్ళీ కాలేజ్ డిపార్ట్మెంట్, కాలేజ్ మన కాలేజ్ ఉంటుంది కదా, మనం ఆ డిపార్ట్మెంట్ లో అనేది ఒక సెట్ ఆఫ్ కాపీస్ అనేవి ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ఏదంటే ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్ అండి. ఇప్పుడు ప్రకాశం భవన్ ఉంది కదా, ప్రకాశం భవన్ కి సైడ్ లో రోడ్, అటు సైడ్ కోర్ట్స్ ఉంటాయి. ఓకేనా. టెన్నిస్ కోర్ట్ అవి ఉంటాయి, బాస్కెట్ బాల్. అదే సింగిల్ రోడ్ మీద స్ట్రైట్ గా వెళ్తే ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్, అక్కడ మీకు బోర్డు కూడా ఉంటుంది బిఎల్ఎల్బి డిపార్ట్మెంట్ అని చెప్పి. ఆ డిపార్ట్మెంట్ లో మీరు ఒక కాపీ అనేది అక్కడ ఇవ్వాలి, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు 40,000 కదా, 40,000 ఫీ అనేది ఎక్కడ పే చేయాలి అనేది మరి ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 40,000 ఫీ అనేది మీరు యూనియన్ బ్యాంక్ లో పే చేయాలి. సో యూనియన్ బ్యాంక్ మళ్ళీ ఎక్కడో లేదు, ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా, ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఒక 500 మీటర్స్ లోనే యూనియన్ బ్యాంక్ ఉంది. యూనియన్ బ్యాంక్ ఏటీఎం కూడా ఉంది, ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం కూడా ఉంది. సో ఫీజు అవన్నీ వాళ్ళు యూనియన్ బ్యాంక్ లోనే పే చేయమని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు మనకి 40,000 రెసిప్ట్స్ కూడా ఇస్తారండి. మనం జస్ట్ వాళ్ళు ఒక రెసిప్ట్స్ అనేది 3 ఉంటాయి, 2 డూప్లికేట్స్ 1 ఒరిజినల్ లో వాళ్ళు రాసిస్తారు ఎంత పే చేయాలని చెప్పి. డూప్లికేట్స్ లో మనం రాసుకోవాలి, డినామినేషన్ కూడా మనం రాసుకోవాలి. సో ఈ 40,000 సమ్ ఆఫ్ అమౌంట్ అనేది మనం పే చేస్తాం యాజ్ కాలేజ్ ఫీ అనమాట. సో ఆ 40,000 తో పాటు వాళ్ళు ఇంకా కొంచెం 2 రెసిప్ట్స్ ఇస్తారు. ఇప్పుడు ఏమన్నా మారింటే చెప్పలేం. 2 రెసిప్ట్స్ ఇస్తారు. 2 రెసిప్ట్స్ లో వచ్చి ఎక్స్ట్రా 40,000 కాకుండా ఆ 2 రెసిప్ట్స్ లో ఏమంటే ఒక రెసిప్ట్ వచ్చి 900 రూపీస్ అండి, 900 ఆర్ 900 చేంజ్ సంథింగ్, అది మనం ఒకటి పే చేయాలి. ఇంకోటి కూడా ఒక నియర్ అబౌట్ 200 అలాగ ఉంటుంది. ఆ 2 రెసిప్ట్స్ ని మనం పే చేయాల్సి ఉంటుంది. అది మనం జాయిన్ అయ్యి 40,000 పే చేసేటప్పుడు మాత్రమే పే చేస్తాము. ఇంకా ఇయర్ వైజ్ పే చేసేటప్పుడు అయితే మనం అవేం పే చేయము, ఓన్లీ 40,000 రూపీస్ అనేది పే చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఏమంటే మీరు ఒక ఎక్స్ట్రా చేంజ్ ఒక 2,000 అలా తీసుకుని వెళ్తే మీకే బాగా యూజ్ అవుతుంది అనమాట. అక్కడ పే చేయాల్సి ఉంటుంది 40,000. ఇప్పుడు స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకైతే మీకైతే ఏం జీరో ఉంటుంది,
జీరో వాళ్ళకి అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకేమైనా ఇస్తే ఇవ్వచ్చు, చెప్పలేం. సో ఓకేనా, అదండి ఫీ పే చేయాలి. యూనియన్ బ్యాంక్ అక్కడే ఉంటుంది, మీరు ఏం టెన్షన్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు హాస్టల్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అని చెప్పాను కదా. సో అదైతే ఎవరైతే హాస్టల్లో జాయిన్ అవుతారు. సో మళ్ళీ హాస్టల్ ఆఫీస్ ఎక్కడో ఉండదండి, ఆడిటోరియం గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వెళ్ళే రూట్లోనే పెద్ద ఆడిటోరియం ఉంటుంది. ఆడిటోరియం దగ్గర కొంచెం ముందరికి వెళ్తే మీకు పోస్ట్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ మార్క్ అనమాట. పోస్ట్ ఆఫీస్ లోపలే మనకి ఉమెన్స్ హాస్టల్ ఆఫీస్ అనేది ఉంటుంది. సో ఉమెన్ హాస్టల్ ఆఫీస్ గురించి నేను మళ్ళీ ఇంకొక సపరేట్ వీడియో చేశాను. ఇది ఓన్లీ డాక్యుమెంట్స్ గురించి నేను మీకు చెప్తున్నాను. ఓకేనా, ఆ వీడియో వెళ్ళి మీకు చూడొచ్చు. ఇదండి మొత్తం ఎస్వి యూనివర్సిటీ డాక్యుమెంట్స్ అన్ని మనం ఇవ్వాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంది, ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని బాగా అన్ని జిరాక్స్ తీసుకుని వెళ్ళండి. 5 sets జిరాక్స్ తీసుకుని, ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఒరిజినల్ ఏది తీసుకోరు, టీసీ మాత్రమే ఒరిజినల్ అనేది తీసుకుంటారు. అది నేను మాత్రం మీరు బాగా చూడండి, ఇక్కడ నేను ఎస్వి యూనివర్సిటీ గురించి మాత్రమే చెప్తున్నానండి. మిగతా కాలేజెస్లో ఏమైనా ఒరిజినల్స్ ఇవన్నీ 10th కానీ లేకపోతే ఇంటర్వ్యూ ఏమైనా వాళ్ళు ఒరిజినల్స్ తీసుకుంటారు, చెప్పలేము. ఎస్వి యూనివర్సిటీలో మాత్రం ఇవన్నీ మన దగ్గర నుంచి వాళ్ళు జిరాక్సే తీసుకుంటారు, టీసీ ఒక్కటి మాత్రం ఒరిజినల్ తీసుకుంటారు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే, ఇప్పుడు మనం 40,000 రూపీస్ అనేది ఫీ అక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పే చేస్తాం. పే చేసిన తర్వాత మీరు ఆ రెసిప్ట్ ఉంటుంది, ఆ రెసిప్ట్ని మీరు జిరాక్స్ అయినా తీసుకోండి, లేకపోతే ఫోన్లో ఫోటో అయినా తీసుకోండి, క్లిక్ ఫోటో ఆర్ సంథింగ్. ఓకేనా, ఎందుకంటే మనం ఆ 40,000 మనం ఏదైతే బ్యాంక్ లో పే చేసి ఉంటామో యాజ్ ఎ ఫీ ఫర్ అవర్ కాలేజ్, ఆ రెసిప్ట్ ని మనం తీసుకుని వెళ్ళి ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఇచ్చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్, ఆ ఫీ అవన్నీ మీరు ఒకేసారి తీసుకుని వెళ్ళి ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఇచ్చినా ఓకే అండి. లేదు, యాక్చువల్లీ అలాగే ఇవ్వాలి, లేదు ఒకవేళ మీరు ఫీ రెసిప్ట్స్ ఆ రోజు ఇచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అనేవి నెక్స్ట్ డే అయినా ఇవ్వచ్చు. కానీ ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఈ డాక్యుమెంట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా, అది ఇంపార్టెంట్ అండి. వాళ్ళు అక్కడ చెప్తారు డిఓఏ ఆఫీస్ లో మీరు ఎక్కడెక్కడ వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి. అయినా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఇచ్చినట్టయితేనే మీది ఆన్లైన్ అవుతుంది. అంటే మీరు వచ్చి జాయిన్ అయ్యారు అని చెప్పి మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో అక్కడ వెళ్ళి మీరు కంపల్సరీగా అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ప్రిన్సిపల్ ఆఫీస్ లో. ఓకేనా, సో ఆ 40,000 మీరు పే చేసిన రెసిప్ట్స్ కూడా ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఇవ్వాలి. సో దాని వాళ్ళు మనం ఎందుకు ఫోటో తీసి పెట్టుకోలేదు, జిరాక్స్ చేసుకోవాలంటే మన దగ్గర ఒక ప్రూఫ్ అనమాట, మనం పే చేసాము అని చెప్పి. వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది, అయినా మన దగ్గర కూడా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అడుగుతారు, మీరు పే చేసినట్టు మాకు జిరాక్స్ ఒక కాపీ ఇవ్వండి అని చెప్పి. సో అందుకని అది ఇవ్వడం కోసం మనకి బాగుంటుంది మనం జిరాక్స్ కానీ ఏమైనా తీసుకుంటే. సో ఇదండి, ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు మ్యాండేటెడ్గా తీసుకుని వెళ్ళండి. ఓకేనా, ఒకవేళ మీరు ఎవరైనా వీడియో చూడకుండా వెళ్ళిపోయి ఉంటారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మీరు అక్కడికి వెళ్తారు కదా, అక్కడికి వెళ్తే ఎవరైనా చెప్తారు. సో మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగితే జిరాక్స్ చేసుకునేకి జిరాక్స్ షాప్స్ ఎక్కడ ఉన్నాయి అంటే, సో ప్రకాశం భవన్ ఉంది కదా, ప్రకాశం భవన్ దగ్గర అండి చిన్న ఒక షాప్ ఉంటుంది, జిరాక్స్ షాప్. మీరు యూనివర్సిటీ నుంచి ఒకవేళ ఎవరైనా వెహికల్ లేకుండా వచ్చిన వాళ్ళైతే ప్రకాశం భవన్ లోనే ఇక్కడ కార్నర్ లో ఒక చిన్న జిరాక్స్ షాప్ అనేది ఉంటుంది, మీరు అక్కడ వెళ్ళి జిరాక్స్ చేసుకోవచ్చు. లేదు మేము బయట వెళ్ళి చేసుకోవాలంటే బాలాజీ కాలనీలో నెంబర్ ఆఫ్ జిరాక్స్ షాప్స్ అనేవి ఒకటి ఉన్నాయి, మీరు అక్కడ వెళ్ళి జిరాక్స్ చేసుకున్నా ఓకే. సో కొంచెం వాకబుల్ అంటే కొంచెం దూరం 5 minutes నడిస్తే బాలాజీ కాలనీ వస్తుంది. బాలాజీ కాలనీలో మీ జిరాక్స్ అనేవి అన్ని తీసుకోవచ్చు. మెయిన్గా మీరు వెళ్ళిన రోజే డిఓ ఆఫీస్లో సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేస్తాము. ఇంకోటి ఏమంటే ప్రిన్సిపల్ ఆఫీస్లో ఆ రోజు మీరు సబ్మిట్ చేసే. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి ఎస్వి యూనివర్సిటీకి సంబంధించింది అంటే నేను మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండి సర్టిఫికేట్స్, ఆ తర్వాత వచ్చి కాలేజ్లో మనం జాయిన్ అయ్యే కాలేజ్లో మాకు సెట్ ఆఫ్ కాపీస్ అనేవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి సబ్మిట్ చేసేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అవర్ ఛానల్ జ్యూరీస్ ఇన్సైట్స్. మీకు ఏమైనా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.